హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్పీసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఇదివరకే షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ షెడ్యూల్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పారు. ఆ డేట్స్ గురించి మాట్లాడదాం. అలానే అప్లికేషన్ ఫీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ అయితే చేద్దాం. ఓకే, సో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టీఎస్పీసెట్ 2024 షెడ్యూల్లో వచ్చేసరికి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేట్స్ అయితే ఇచ్చారు. సో నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకు మార్చి 12వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి షెడ్యూల్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి జూన్ 10వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తారట. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మార్చి 14వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మార్చి 14 నుంచి మే 15వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో నోటిఫికేషన్ మనకు మార్చి 12న వస్తుంది. మార్చి 14 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, అలానే విత్ లేట్ ఫీ తోటి 500 రూపీస్ 2000 రూపీస్ లేట్ ఫీ తోటి మనకు మే 31వ తేదీ వరకు కూడా మనకైతే టైం అయితే ఇస్తున్నారు. కేటగిరీ వైజ్గా ఈ యొక్క అప్లికేషన్ ఫీ ఉంటుంది, అలానే లేట్ ఫీ అనేది ఉంటుంది. సో మే 31వ తేదీ వరకు ఈ విధంగా లేట్ ఫీ తోటి మనం అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే, సో అలానే జనరల్గా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 800 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫీ అయితే ఉందో ఈ అప్లికేషన్ ఫీ విత్ ఇన్ టైంలో అంటే మే 15వ తేదీ వరకు పేమెంట్ చేసుకున్నట్లయితే ఈ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మే 31వ తేదీ వరకు ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీ అయితే ఉందో దీంతో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి లేట్ ఫీ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఇదంతా కూడా మీరు గమనించండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏదైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇదివరకే పోస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇమేజ్ అయితే ఉందో సో ఇది టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్లో జాయిన్ ఎవరైతే కాలేదు ఇప్పటివరకు జాయిన్ అవ్వండి. సో మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా. సో అలానే ఏదైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి మెన్కి అయితేనేమో 100 మీటర్ స్ప్రింట్ అని చెప్పేసి 8 మీటర్ రన్ను, లాంగ్ జంప్, ఓకేనా, షార్ట్ పుట్, హై జంప్ ఈ విధంగా అయితే ఉంది. ఉమెన్కి వచ్చేసరికి 100 మీటర్స్ స్ప్రింట్, ఓకే, 400 మీటర్ రన్ను, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈ విధంగా అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఓకే, అలానే ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడినట్లయితే ఫర్ బీపీఈడి కోర్స్ చేయాలనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా 3 years డిగ్రీ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసరికి 19 సంవత్సరాలు అయితే ఉండాలి, 19 years అయితే ఉండాలి. ఆల్రెడీ ఎవరైతే పీఈటీగా వర్క్ చేస్తున్నారో మీరు ఈ యొక్క బీపీఈడికి ఎగ్జామ్ అయితే రాయాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నోటిఫికేషన్లో అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్లో చెప్తారు. బట్ నేనేంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో సెర్చ్ చేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అలానే డిపిఈడి కోర్సు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మీరైతే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్స్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసరికి 17 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓకేనా. సో ఈ బీపీఈడి, ఓకేనా, డిపిఈడి అంటే ఏంటనేది మీకు అయితే ఐడియా ఉండొచ్చు. సో బీపీఈడి అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది 2 years కోర్స్. అలానే డిపిఈడి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది 2 years కోర్స్ అనమాట. సో ఇది టీఎస్పీసెట్ షెడ్యూల్కి సంబంధించి ఒక ఓవర్వ్యూ అయితే. సో నోటిఫికేషన్ మనకు మార్చి 12న అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నోటిఫికేషన్ రాగానే మనం ఇన్ డీటెయిల్గా ఒక నోటిఫికేషన్లో మనం అయితే మాట్లాడుకుందాం, డిస్కస్ అయితే చేద్దాం. సో స్టూడెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.